సైక్లోన్ దిత్వా దూసుకొస్తోంది. ఇప్పటికే తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. శ్రీలంక మీద విరుచుకుపడింది. శ్రీలంక సమీపంలోనే అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిన తర్వాత విస్తారంగా ఎడతెరిపిలేని వర్షాలు కురిశాయి. భారీ వర్షాలు, అతి భారీ వర్షాల కారణంగా శ్రీలంక అతలాకుతలమైపోయింది. ఏకంగా అక్కడ వరదలు, ఇతర వర్షాల తాకిడి కారణంగా దాదాపు 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారికంగా చెప్తున్నారు. దీంతో శ్రీలంక మీద ఈ తుఫాన్ ఎంత తీవ్ర ప్రభావాన్ని చూపిందో మనకి ఇట్టే అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత ఇప్పుడు శ్రీలంక నుంచి దక్షిణ భారతదేశ తీరం వైపు ఈ తుఫాన్ దూసుకొస్తోంది. గంటకి 7 నుంచి 9 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ కదులుతోంది. ప్రస్తుతం పాండిచ్చేరికి దాదాపుగా 400 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. రేపు సాయంత్రం నుంచి ఈ తుఫాన్ తీవ్రత చాలా ఎక్కువగా ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఐఎండీ ఇప్పటికే అనేక వార్నింగ్స్ కూడా జారీ చేసింది. తాజాగా మనం చూస్తే ఈ తుఫాన్ ఎక్కడ కేంద్రీకృతమై ఉంది అన్నది మనం పరిశీలిస్తే చాలా క్లియర్గా మనకి కనిపిస్తోంది. ఇది శ్రీలంక నుంచి దక్షిణ భారతదేశ తీరం వైపు, ముఖ్యంగా తమిళనాడు ఉత్తర ప్రాంతంలో దూసుకొస్తున్నట్టుగా కనిపిస్తుంది. చెన్నైకి సమీపంలో ఇది తీరాన్ని తాకొచ్చు అని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఏవైనా దిశ మార్చుకుంటే ఆంధ్రప్రదేశ్, దక్షిణాంధ్ర ప్రాంతానికి కూడా అది తాకిడి ఉండొచ్చు అనేటువంటి అంచనాతో ఐఎండీ ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఉత్తర తమిళనాడు మీద దీని తీవ్రత ఎక్కువగా ఉండొచ్చు అనే అభిప్రాయంతో ఉన్నారు. దానికి తగ్గట్టుగా రాగల కొద్ది రోజుల పాటు వాతావరణానికి సంబంధించి కీలకమైన హెచ్చరికల్ని ఐఎండీ జారీ చేసింది. దానికి సంబంధించి మనం రాగల 3-4 రోజుల పాటు వాతావరణం ఎట్టా ఉంటుంది అనేది చూస్తే ఈరోజు ప్రస్తుతం 28వ తారీఖు ఈరోజు మనం ఇప్పుడు చూస్తే తమిళనాడుకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. తమిళనాడుకి రెడ్ అలర్ట్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో మాత్రం జస్ట్ అలర్ట్ అయితే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా రాయలసీమలోను అదేవిధంగా కోస్తాంధ్రలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్నట్టుగా అలర్ట్ ఇచ్చారు. అది 29. రేపటి వాతావరణం చూస్తే ఇది మరింత క్లియర్గా కనిపిస్తుంది. తుఫాన్ తాకిడి రేపు మరింత ఎక్కువగా ఉండొచ్చు అనేటువంటి అంచనా ఉంది. రేపు ఏపీకి అలర్ట్ కనిపిస్తుంది. తమిళనాడులో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈరోజు రేపు కూడా తమిళనాడులో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఏపీకి మాత్రం రేపు అలర్ట్. దక్షిణాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండొచ్చు అనేటువంటి అంచనాతో 29వ తారీఖున అలర్ట్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక 30వ తారీఖు చూస్తే 30వ తారీఖుని ఏపీకి కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. 30వ తారీఖు ఆదివారం నాడు ఏపీలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో, దక్షిణాంధ్ర, రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, ప్రకాశం ఇలాంటి అనేక జిల్లాల్లో బాపట్ల వరకు కూడా దాని ప్రభావం ఉండొచ్చు. గుంటూరు జిల్లా మీద కూడా తాకిడి ఉండొచ్చు అని భావిస్తున్నారు. రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కూడా 30వ తారీఖున చాలా క్లియర్గా రెడ్ అలర్ట్ కనిపిస్తుంది. అంటే ఈ దిత్వా తుఫాన్ తాకిడి ఎక్కువగానే ఉండొచ్చు అనేటువంటి అంచనాతో ఐఎండీ ఉంది. చాలా ప్రభావితం అయితే చేయొచ్చు. నిజానికి ఇది సాధారణ తుఫానే, పెను తుఫానుగా, తీవ్ర తుఫానుగా మారే ఆస్కారం అయితే లేదు. కానీ సాధారణ తుఫాన్ అయినప్పటికీ కూడా దీని తాకిడి ఎక్కువగా ఉండొచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేదానికి కూడా అవకాశం ఉంటుంది అనే అంచనాతో ఐఎండీ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, సోమవారం నాడు 1వ తారీఖు డిసెంబర్ నాటికి కాసింత తీవ్రత తగ్గుతుంది. అప్పుడు మాత్రం కేవలం వాచబుల్ అన్నట్టుగా ఇక్కడ ఐఎండీ చెప్తోంది. అయితే 30వ తారీఖున ఆదివారం నాడు మాత్రం ఈ తుఫాన్ తీవ్రత తీవ్రంగా ఉండేదానికి అవకాశం కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో దీని తాకిడి ఎక్కువగా ఉండొచ్చు అని చెబుతోంది. సో ఎవరైనా రైతులైనా, ఇతర ప్రాంతాల వాళ్ళైనా ఎవరైనా చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. డేట్ వైజ్గా 28, 29, 30, 4 రోజుల పాటు తుఫాన్ తాకిడి ఉంటే అది 30వ తారీఖు ఆదివారం నాడు మాత్రం చాలా ఎక్కువగా ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు కాబట్టి తాకిడి ఎక్కువగానే కనిపించవచ్చు. దానికి తగ్గట్టుగా అంతా అప్రమత్తం కావాల్సి ఉంది. అందులోనూ దక్షిణాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో దీని తాకిడి తీవ్రంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ తుఫాన్ దిశ మార్చుకుని ఉత్తర తమిళనాడు కాకుండా దక్షిణాంధ్ర వైపు దూసుకొస్తే ఆ ప్రభావం మరింత పెరగొచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది. అయితే కొన్ని మోడల్స్ మాత్రం భిన్నమైనటువంటి రీతిలో స్పందిస్తున్నాయి. ఇప్పటికే శ్రీలంకలో తుఫాన్ తాకిడి విస్తారంగా
ఉంది కాబట్టి సముద్రంలోనే ఈ తుఫాను బలహీనపడి తీరాన్ని తాకే సమయంలో పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు అనేటువంటి వాళ్ళు కొన్ని ప్రైవేట్ మోడల్స్ నుంచి వస్తుంది. అయితే ఐఎండీ మాత్రం ఆదివారం నాడు రెడ్ అలర్ట్ పక్కాగా ఉంటుందని చెప్తోంది. ఆ రోజు వర్షాల తీవ్రత ఆంధ్రప్రదేశ్ మీద కూడా చాలా ఎక్కువగా ఉండొచ్చు అని భావిస్తోంది. దానికి తగ్గట్టుగా రైతాంగం అప్రమత్తం కావాల్సి ఉంటుంది. సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దంటూ ఇప్పటికే నిషేధం విధించారు. ఎవరైనా వేటకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటే వెంటనే ఒడ్డుకు చేరాలని కూడా ఆదేశించారు. దానికి తగ్గట్టుగా ఐఎండీ ఆదేశాలను అందరూ ఫాలో కావాల్సి ఉంటుంది. మరొకవైపు ఆంధ్రప్రదేశ్లోని విపత్తుల నిర్వహణ శాఖ కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే మంత్రి వంగలపూడి అనిత సమీక్ష చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచన ఉన్నందున, హెచ్చరికలు జారీ అయినందున అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం కావాలి అనే సూచనలు చేశారు. రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. రాయలసీమ, దక్షిణాంధ్ర జిల్లాల అధికారులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సెలవులు లేకుండా పూర్తిగా ఈ తుఫాన్ పర్యవేక్షణ పనుల్లో సాగాలని కూడా సూచించారు. దాంతో ఇప్పుడు తుఫాన్ తీవ్రత ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఉండబోతుంది కాబట్టి అధికార యంత్రాంగంతో పాటుగా సాధారణ జనం కూడా అప్రమత్తమే ఉండాలి, అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి. తుఫాన్ ఒకవేళ దిశ మార్చుకునే రీతిలోనే ఉంటే గనక అందుకు తగ్గట్టుగా మీరంతా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పటికప్పుడు తుఫాను గురించి అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మన ఛానల్ ద్వారా చేద్దాం. మీరు మన ఛానల్ని లైక్ చేయడంతో పాటుగా సబ్స్క్రైబ్ చేయడం, ఖచ్చితంగా ఫాలో అవ్వడం చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.